హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో కప్పు బొంబాయి రవ్వతో జంతికలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. శనగపిండి లేకుండా, నూనె కూడా పీల్చకుండా జంతికలు ఎప్పుడు చేసినా గుల్లగా కరకరలాడుతూ పర్ఫెక్ట్గా కుదరాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం శనగపిండి వాడి చేసే జంతికలకి ఈ జంతికలకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. ఇలా ఒకసారి జంతికలు చేశారంటే మీరు ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తారండి. పైగా అస్సలు శనగపిండి అనేది వాడం కాబట్టి ఎవరైనా అంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా సరే ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. జంతికలు చేస్తే టైం లేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు ఈ వీడియో చివరిన కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ మా నెంబర్ ఇస్తాను, వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఇక జంతికలు ఎలా చేసుకోవచ్చో చూసేయండి. ఫస్ట్ అయితే మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే వెడల్పాటి గిన్నెను తీసుకొని పిండి జల్లించుకోవాలి. జల్లెడలోకి 2.5 కప్పుల దాకా పొడి బియ్య పిండిని తీసుకొని జల్లించుకోవాలి. జల్లించుకోగా వచ్చిన రవ్వ అంతా కూడా పక్కకు తీసేయండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా వాముని చేతిలోకి తీసుకొని క్రష్ చేసి వేసుకోండి. నెక్స్ట్ 2 టీ స్పూన్ల దాకా కారం, మీ రుచికి సరిపడా ఉప్పు, 1 లేదా 2 టీ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు వేసి అంతా కూడా బాగా కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోండి. పిండిలో ఉప్పు, కారం అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యాక ఈ గిన్నెను పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లో బియ్యపిండి కొలుచుకున్న అదే కప్పుతో ఒక 3 కప్పుల దాకా నీళ్లు కొలిచి తీసుకోండి. 3 కప్పుల నీళ్లు ప్యాన్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా వెన్న వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన వెన్న అయినా సరే లేదా బయట షాప్లో కొన్నదైనా పర్లేదండి, లేదా వెన్నకి బదులుగా ఆయిల్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. వెన్న మొత్తం కరిగి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇందాక బియ్యపిండికి సరిపడా మాత్రమే వేసానండి. ఇప్పుడు రవ్వకి సరిపడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఫ్లేమ్ను సిమ్లో పెట్టి ఇందాక మనం బియ్యపిండి నీళ్లు కొలుచుకున్న అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ కొద్ది కొద్దిగా పోసుకుంటూ గరిటెతో కలుపుతూ ఉండాలి. రవ్వ మొత్తం పోసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. రవ్వ ఇలా ఉడికి దగ్గరగా అవుతుందండి. దగ్గరగా అయ్యాక ప్యాన్ నుండి సపరేట్ అయ్యేదాకా కూడా ఉడికించుకోవాలి. సో చూశారు కదా, ఇలా రవ్వ ఉడికి ప్యాన్ నుండి సపరేట్ అయ్యాక మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకోవాలి. 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మూత తీసి మ్యాషర్తో కానీ పప్పుగుత్తితో కానీ బాగా మ్యాష్ చేసుకోవాలి. లేదా ఇలాంటి స్పాచులా అయితే ఇంకా బెటర్గా ఉంటుందండి. స్పాచులాతో అయితే మెత్తగా మ్యాష్ అయిపోతుంది. ఇది వేడి మీద ఉన్నప్పుడైతే మెత్తగా మ్యాష్ అవుతుందన్నమాట. సరిగా మ్యాష్ చేయకపోతే జంతికలు ఆయిల్ ఎక్కువగా లాగేస్తాయి. సో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవడం వల్ల జంతికలు ఆయిల్ లాగకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మెత్తగా మ్యాష్ చేశాక చల్లారనిచ్చి పూర్తిగా చల్లారిన తర్వాత బియ్యపిండిలోకి ఉడికించి మ్యాష్ చేసుకున్న రవ్వ మొత్తాన్ని వేసుకోండి. మొత్తం వేసి ఫస్ట్ నీళ్ళేమీ వేయకుండా రవ్వలోని తేమతోనే మిక్స్ చేసుకోవాలి. ఉడికించుకున్న రవ్వ, బియ్యపిండి రెండూ కూడా బాగా కలిపిన తర్వాత 1 కప్పు నీళ్లు తీసుకొని అవసరానికి తగ్గట్టుగా నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి ముద్ద అయ్యేదాకా కలుపుకోవాలి. సో నేను మీకు మొత్తం కలిపిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూపిస్తానండి. సో చూశారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు, ఇంతకన్నా గట్టిగా కూడా ఉండకూడదండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నుండి జంతికల మిషన్కి సరిపడా పిండి తీసుకొని మిగిలిన పిండి కూడా ముద్దలాగా చేసి పక్కకు తీసి పెట్టిన పిండిని సిలిండర్ షేప్లో చేసి పెట్టుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకొని మిగిలిన పిండి కూడా ఆరిపోకుండా బౌల్తో కవర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు జంతికల మిషన్ని తీసుకొని మీకు నచ్చిన హోల్స్ ఉన్న ప్లేట్ని జంతికల గొట్టంలో పెట్టుకొని జంతికల మిషన్ లోపల ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని గ్రీస్ చేయడం వల్ల జంతికల మిషన్కి పిండి అనేది అతుక్కోకుండా ఉంటుందండి. ఇలా ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ని గ్రీస్ చేసిన తర్వాత మనం సిలిండర్ షేప్లో చేసి పెట్టిన పిండిని జంతికల గొట్టంలోకి కూరుకోవాలి. పిండి జంతికల మిషన్లో కూరుకున్న తర్వాత మౌల్డ్ని కూడా పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్కి కానీ బటర్ పేపర్కి కానీ ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ని గ్రీస్ చేశాక జంతికల మిషన్లో పెట్టిన పిండిని జంతికల్లాగా ప్లేట్ మీద ఒత్తుకోవాలి. ఇక నేనైతే ఫస్ట్ ఒక వాయికి సరిపడా ఒత్తుకుంటున్నానండి. ఫస్ట్ ఇవి ఫ్రై చేశాక లేదా ఫ్రై చేస్తూనే రెండో వాయికి ఒత్తుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ బ్యాచ్ ఫ్రై చేస్తూనే సెకండ్ బ్యాచ్కి ఒత్తుకోండి.
ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే ఫస్ట్ బ్యాచ్ ఫ్రై చేసిన తర్వాత రెండో బ్యాచ్ ఒత్తుకొని అవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బ్యాచెస్ వైజ్గా ఒత్తుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక వాయికి సరిపడా వత్తాక ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఒత్తి పెట్టుకున్న జంతికలు వేసి ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ జంతికలు వేయకుండా మీరు తీసుకున్న కడాయి సైజు, మీరు తీసుకున్న ఆయిల్ని బట్టి జంతికలు వేసి ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ వేసినా కరెక్ట్గా అన్నీ సమానంగా అయితే వేగవండి. ఇలా ఆయిల్కి సరిపడా వేశాక కొద్దిగా నొరగ తగ్గి జంతికలు కొద్దిగా గట్టి పడేదాకా ఆగి అప్పుడు రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా ఈవెన్గా వేయించుకోవాలి. ఇవి వేగటానికి కొంచెం టైం అయితే పడుతుందండి. సో చూశారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్లో వచ్చే నురగ తగ్గి క్రిస్పీగా అయిన వెంటనే జంతికల్ని ఆయిల్లో నుండి తీసేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు ఆయిల్ని 1 నిమిషం పాటు వేడి చేసుకొని అప్పుడు రెండో బ్యాచ్ వేసి ఈవెన్గా వేయించుకొని తీసేయండి. ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసుకొని ఒక వెడల్పాటి బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకొని చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 10 నుండి 15 రోజుల పాటు ఇంతే ఫ్రెష్గా, ఇంతే క్రంచీనెస్తో ఉంటాయండి. సో అంతేనండి, చూశారు కదా, చాలా ఈజీగా అస్సలు శనగపిండి వాడకుండా నూనె కూడా పీల్చకుండా చాలా రుచిగా కరకరలాడే జంతికలు అయితే తయారైపోయాయి. ఇది తెలియక ఇన్ని రోజులు ఈ టేస్ట్ అయితే మిస్ అయ్యారండి. నన్ను అడిగితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనే చెప్తాను. సో ఇక లేట్ ఎందుకు, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసే టైం లేకపోయినా ఓపిక లేకపోయినా స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ మా నెంబర్ ఉంటుంది, ఈ జంతికల్ని ఆర్డర్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియోలో కేవలం కప్పు బొంబాయి రవ్వతో క్రిస్పీగా క్రంచీగా చెక్కల్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. మీరు ఎప్పుడు బియ్యం పిండితోనే చెక్కలు చేసుకుంటూ ఉంటారు కదా, కానీ ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇలా బొంబాయి రవ్వతో చెక్కల్ని చేయండి. మీరు ఇంకోసారి బియ్యం పిండితో చెక్కలు అయితే అస్సలు చేయరండి, అంత రుచిగా ఉంటాయి. అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 1.25 కప్పు దాకా నీళ్ళను కొలిచి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా కారం. ఈ 1/2 టీ స్పూన్ కారం అయితే సరిపోతుందండి. ఒకవేళ మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. మీరు కావాలంటే ఈ ఆయిల్ ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ అయినా వేసుకోవచ్చు. అలాగే నేను ఇందులో పసుపు వేయడం మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ నీళ్ళను తెరల కాగనివ్వండి. నీళ్ళు ఇలా తెరల కాగుతున్నప్పుడు ఫ్లేమ్ను సిమ్లో పెట్టి ఇందాక మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకొని గరిటెతో కలుపుతూ కొద్దిగా యాడ్ చేసుకోండి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని దగ్గర పడుతుంది. ఇలా కలుపుతూ ఉంటేనే మనకి ఎక్కడ గడ్డలు అనేది లేకుండా చక్కగా మంచిగా కలుస్తుందండి. రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత ప్యాన్ నుండి సపరేట్ అయ్యేదాకా ఇలా కలుపుతూ ఉండండి. సో చూసారు కదా, ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టేసి పక్కకు దించేసి చల్లారనివ్వండి. అలా అని మరీ పూర్తిగా చల్లారనివ్వకూడదండి. కొద్దిగా మీడియం వేడిగా ఉన్నప్పుడే మూత తీసి బాగా కలపండి. అంత వేడిగా ఉంటే మన చేతితో కలపడానికి అవ్వదు కాబట్టి ఇలా ఏదైనా ఒక గరిటెని తీసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేస్తూ కలపండి. రవ్వ మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో 1/4 కప్పు దాకా పొడి బియ్యం పిండిని వేసుకోండి. ఇలా పొడి బియ్యం పిండి వేయడం వల్ల చెక్కగారెలకి బైండింగ్గా పనిచేస్తుందండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ దాకా నానబెట్టిన పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత పిండిలో బాగా కలిసేలాగా కలపండి. ఈ పిండిని కలపడానికి మనం నీళ్ళేమీ వేయాల్సిన పని లేదండి. ఈ రవ్వలో ఉండే తేమే సరిపోతుందండి, ఎక్స్ట్రా నీళ్ళేమీ వేయాల్సిన పని లేదు. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే 1 లేదా 2 టీ స్పూన్ల దాకా నీళ్ళను చిలకరించి ఈ విధంగా మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో పిండి కన్సిస్టెన్సీ కూడా చూశారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇక్కడ మనకి అన్ని చెక్కలు సమానంగా ఒకే సైజులో రావడానికి
ఇలాంటి స్పూన్ని తీసుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా చుట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక వాయికి సరిపడా మాత్రమే ఉండలు చేస్తున్నానండి. మరీ ఎక్కువగా చేసినా కూడా ఆరిపోతాయి అన్నమాట. చెక్కలు సైజు వచ్చేసి మీ ఇష్టం అనమాట. చిన్నవైనా చేసుకోవచ్చు, పెద్దవైనా చేసుకోవచ్చు. నేనైతే చిన్నవే చేస్తున్నానండి. సో ఇలా ఒక వాయికి సరిపడా పిండి ముద్దలను చేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా ఒక బౌల్ని పెట్టి కవర్ చేయండి. ఇప్పుడు చెక్కలు చేయడానికి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని పైన ఆయిల్ని అప్లై చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్దలను పెట్టి వీటిని చేతితో ఒత్తుకోకుండా చక్కగా రౌండ్గా సమానంగా మరీ మందంగా రాకుండా ఇలా అడుగు ఫ్లాట్గా ఉండే లోటాకి కవర్ని తొడిగి కవర్కి కూడా ఆయిల్ని అప్లై చేసేసి ఇలా ఒత్తుకోండి. ఇలా ఈ ప్రాసెస్లో చేయడం వల్ల చెక్కలు మంచిగా రౌండ్గా వస్తాయండి. చూడటానికి కూడా చాలా బాగుంటాయి. వీటిని ఫ్రై చేసుకుంటూ మిగిలిన పిండిని ఇలా చెక్కల్లా ఒత్తుకుంటూ అవి కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్నాను. ఇలా వేడి చేసుకున్న ఆయిల్లో ఒత్తి పెట్టుకున్న చెక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. కడాయికి సరిపడా చెక్కల్ని వేసి 1-2 నిమిషాలు ఆగి అప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. గరిటెతో రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ కలర్ అయితే రావండి. అయితే ఇవి ఫ్రై అయ్యాయి అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆయిల్లో నురగ తగ్గి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లో నుండి తీసేయొచ్చండి. సేమ్ ఇలానే ఒక పక్క చెక్కల్ని ఫ్రై చేస్తూ మిగిలిన పిండిని కూడా చెక్కల్లాగా ఒత్తుకుంటూ అవి కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో చూసారు కదా, క్రిస్పీగా క్రంచీగా చెక్కలు అయితే తయారైపోయాయండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఒకసారి ట్రై చేశారంటే రెండోసారి మీరు బియ్యం పిండితో అయితే చెక్కలు అయితే చేయరండి. ఎప్పుడు చేసినా ఇలా బొంబాయి రవ్వతోనే చేసుకుంటారు. అంత రుచిగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.